హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఎండాకాలం అయితే మనకి కొన్ని మ్యాంగోస్, వాటర్ మిలన్స్, కొన్ని సీజనల్ ఫ్రూట్స్ మాత్రం దొరుకుతాయి. సో ఇంకా ఎండాకాలంలో స్పెషల్గా అందరు ఐస్ క్రీమ్స్ కావాలంటారు పిల్లలు. అయితే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినే బదులు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటామో ఈరోజు మీకు చూపించబోతున్నాను. నిన్నటి నుంచి మా ఆర్వి పాప అయితే ఐస్ క్రీమ్ కావాలి డాడీ, ఐస్ క్రీమ్ కావాలి, డింకటిక అని బాగా సతాయిస్తుంది. సో ఆర్వి కోసం అని స్పెషల్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నాం మనం. ఇది ఎలా తయారు చేస్తాము, ఎట్లొస్తుంది మనకి, నేను ఎప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేయలేదు, ఈరోజే ఫస్ట్ టైం తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఆర్వి గారి కోసం. చూద్దాం. సో ముందుగా అయితే మనము 3 kgs వాటర్ మిలన్ అయితే తీసుకొని వచ్చాను. అలాగే ఎన్ని కప్స్ ఐస్ క్రీమ్ కావాలో అన్ని కప్స్ తీసేసుకున్నాను. వాటిలో స్టిక్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనకి చిన్నప్పుడు మనం తిన్నాము కదా, ఇట్లా ఏంటిది ఐస్ క్రీమ్, పుల్ల ఐస్ క్రీమ్ అని అనేది చిన్నప్పుడు. సో ఆ ఫీల్ రావాలి అని స్టిక్స్ తీసుకొని అలా తయారు చేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడైతే ఇంకా వాటర్ మిలన్ అయితే మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇంకా కట్ చేసి పీసెస్ చేసుకొని గ్రైండింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా చూద్దాం ఫ్రెండ్స్. వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుంటున్నాను. వావ్, ఇట్స్ వెరీ రెడ్, చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ వాటర్ మిలన్. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ 3 kgs కదా, ఎక్కువైపోతుంది ఐస్ క్రీమ్. సో నేను ఒక 1.5 kgది అంటే హాఫ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఒక హాఫ్ పీస్ మాత్రమే తీసేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసే ఆర్వి. ఇప్పుడు దీంతో మనం ఐస్ క్రీమ్ తయారు చేద్దాం, ఓకేనా? ఇది ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఇట్లా వాటర్ అయితే కట్ చేస్తూ ఉంటేనే వాటర్ వచ్చేస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళి. చాలా ఫ్రెష్గా ఉంది. కేపీఎన్ ఫ్రెష్లోనే తీసుకొచ్చాను వాటర్ మిలన్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ట్రై చేశారా? సో ఎలాంటి ఐస్ క్రీమ్ ట్రై చేశారు? వాటర్ మిలన్ కాకపోతే మ్యాంగో కానీ ఇంకా వేరే ఫ్రూట్స్తో ఏమైనా ఐస్ క్రీమ్ తయారు చేస్తే కామెంట్ చేయండి. ఎలాగ వచ్చిందో కూడా చెప్పండి. నెక్స్ట్ కూడా మన ఛానల్లో ఎలాంటి ఐస్ క్రీమ్ తయారు చేయాలో కూడా కామెంట్ చేయండి, అది ట్రై చేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇంకా వాటర్ మిలన్ పీసెస్ అయితే చిన్నగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా గ్రైండింగ్ చేసే దాంట్లో గిన్నెలో వేసేసుకుంటున్నాను మొత్తం పీసెస్ అన్నీ. లైట్గా షుగర్ ఉన్న సాల్ట్ కూడా యాడ్ చేయాలి, చిటికెడంతా. అది కూడా చూపిస్తాను నేను గ్రైండింగ్ పట్టేటప్పుడు. సో పీసెస్ అయితే ఎక్కువనే అయిపోయాయి కొంచెం మనకి అయితే. టీ టైం అయిందని టీ తాగుతున్నా. అలాగే పీసెస్ టేస్ట్ ఎట్లుందని ఆర్వి గాడు నిక్కు గాడు చూస్తున్నాడు. సో టేస్ట్ ఎట్లుందిరా? వాటర్ మిలన్ స్వీట్గా ఉందా? షుగర్ ఎట్లా వేయాలి? లైట్గా వేయాలా, ఎక్కువ వేయాలా? మీకు స్వీట్గా ఐస్ క్రీమ్ కావాలా, నార్మల్ ఐస్ క్రీమ్ కావాలా? నార్మల్ ఉండాలి. ఏదన్నా ఒకటే చెప్పండి. సరే, నేను మంచిగా తయారు చేస్తా ఐస్ క్రీమ్. సో ఇప్పుడు పీసెస్ అయితే కొంచెం ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్స్, అందుకని ఆర్వి నీకు గారు తింటున్నాడు. మనం కేపీఎన్ ఫ్రెష్ నుంచి అయితే వాటర్ మిలన్ తీసుకొచ్చుకున్నాను. అక్కడైతే చాలా ఫ్రెష్గా ఫ్రూట్స్, మ్యాంగోస్, అలాగే ఇంటికి అవసరమైన వస్తువులన్నీ దొరుకుతాయి. ఎప్పుడన్నా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దాదాపు మనకి 1/2 kg వాటర్ మిలన్ పీసెస్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఇవి. సో దాని తగ్గట్టు నేను ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ కాయ కూడా కొంచెం స్వీట్గానే ఉందని చెప్పారు కదా. సో లైట్గా చిటికెడంతా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే లెమన్ మీదికెళ్ళి కొంచెం లెమన్ పిండుకుంటున్నాను. లైట్గానే పెట్టుకోవాలి, ఎక్కువ పిండద్దు. ఇప్పుడు ఇంకా గ్రైండింగ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో వాటర్ మిలన్ జ్యూస్ వడగట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. వడగట్టేది ఇప్పుడు ఒక జాలి తీసేసుకొని ఒక కంటైనర్ తీసుకున్నాను. దాంట్లో ఈ పట్టిన జ్యూస్ అంతా పోసేస్తున్నాను. అప్పుడు మనకి చాలా మంచి ఫిల్టర్ అయిన జ్యూస్ అయితే కిందికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్.
సో జ్యూస్ ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా, ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఏవి మనకి అంతే సీడ్స్ కానీ అట్లాంటివి వస్తూ ఉంటే మంచిగా అనిపించదు. ఇలా వడగట్టుకుంటే జ్యూస్ చూడండి ఎంత చక్కగా వస్తుందో, చిక్కగా ఉంది. కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కని జ్యూస్ అయితే వస్తుందో. నార్మల్గా అయితే మనం జ్యూస్ అయితే ఇలా తాగొచ్చు, కానీ ఐస్ క్రీమ్ కోసం అనేది ఇలాగ ఎక్స్ట్రా ఫిల్టర్ అనేది చేసుకోవాలి, అప్పుడైతే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్కి. చూడండి ఇట్లా ఫిల్టర్ చేస్తూ ఉంటే జ్యూస్ అయితే చాలా చక్కగా కారుతుంది దాంట్లోకి, గిన్నెలోకి. ఇంకా ఐస్ క్రీమ్ చేయడానికి ఇంకా లాస్ట్లో కూడా వచ్చేసాము ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే మనకి కొంచెం ఇంత గుజ్జు అనేది వచ్చింది, ఇది ఇంకా వేస్ట్ కిందకే వెళ్ళిపోతుంది. ఇక మనకైతే లాస్ట్గా ఫైనల్గా ఫిల్టర్ అయిపోయిన జ్యూస్ అయితే ఇదే ఫ్రెండ్స్. సో దీంతో మనం ఐస్ క్రీమ్ అనేది చేసేద్దాం ఫ్రెండ్స్. మనకి అయితే ఇప్పుడు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో అన్ని గ్లాసెస్ అయితే అరేంజ్ చేసుకోవాలి. ఆర్వి టకటక అరేంజ్ చేసేసి ఇప్పుడు ఈ గ్లాసెస్లోకి ఈ జ్యూస్ అనేది ఫిల్అప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫిల్అప్ చేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం అయితే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నా ఫ్రెండ్స్, ఎప్పుడైతే తయారు చేయలేదు, ఎట్లా వస్తుందో చూడాలి. కానీ ఐస్ క్రీమ్ తయారు చేయడం అయితే చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్ అనేది, పెద్దగా కష్టంగా అయితే ఏం లేదు. బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఇలాగ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి, ఎందుకంటే బయట దొరికే ఫుడ్ ఈ మధ్య సరిగ్గా దొరకట్లేదు. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్కి అందరూ మా వాళ్ళు తినేశాక టేస్ట్ ఎలా వచ్చిందో రివ్యూ ఇస్తారు. సో ఇంకా మనమైతే జ్యూస్ ఏంటి గ్లాసెస్లో పోసుకున్నాం కదా, పైకి వెళ్ళి ఏం చేయాలి, ఫాయిల్ పేపర్ అనేది పెట్టాలి, ఎందుకంటే ఎయిర్ పోకుండా ఉండడానికి కోసం అని, ఐస్ క్రీమ్ తొందరగా గడ్డగట్టడానికి కోసం. సో ఇప్పుడు మనం ఫాయిల్ పేపర్ అనేది పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫాయిల్ పేపర్ పెట్టేసుకొని గ్లాసెస్ అయితే అంతా కవర్ చేసేసుకున్నాము. ఫాయిల్ పేపర్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్స్ వేసేసాను గ్లాసెస్కి. ఇప్పుడు ఇంకా లైట్గా పైనకి వెళ్ళి ఒక చిన్న హోల్ పెట్టేసుకొని దాంట్లోకి వెళ్ళి స్టిక్ అనేది ప్లేస్ చేద్దాము. స్టిక్ ఎంత ఉంటుందో అంతవరకే హోల్ చేసుకోవాలి, చిన్నగానే, పెద్దగా చేసుకోకూడదు. చూడు ఆర్వి, దీంట్లో స్టిక్స్ పెట్టేసి నేను హోల్ చేసేస్తాను ఇలాగా. ఇప్పుడు ఇంకా ఇవి ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఒక ఫ్రిడ్జ్ కండిషన్ బట్టి ఎన్ని అవర్స్ అనేది మనము, కొన్ని ఫ్రిడ్జెస్ అయితే తొందరగానే కూలింగ్ అనేది అవుతుంది. సో కూలింగ్ బట్టి కొంతమంది 6 to 8 అవర్స్ పెట్టుకుంటారు, కొంతమంది రాత్రి పెట్టేసుకొని మార్నింగ్ వరకు ఉంచుకుంటారు. సో మాది హైసెన్స్ ఫ్రిడ్జ్ డబల్ డోర్ కాబట్టి తొందరగానే కూలింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చి 5:20 అవుతుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి 8:20 వరకు చూసేద్దాము. అప్పటి వరకు నాకు తెలిసి గడ్డగట్టేస్తాయి అనుకుంటాను. అప్పుడు మళ్ళీ 8 o'clockకి ఒకసారి చూద్దాం, 8:20 ఆ టైం వరకు ఓపెన్ చేసి చూద్దాము. అలాగే ఒకసారి టేస్ట్ చేసి కూడా చూద్దాం ఎలా వస్తాయో అప్పటికి చూద్దాం. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. ఇంకా ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, ఇంకా సింపుల్గా అయితే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఇలాగ తయారు చేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము, వచ్చేసేయండి. ఇంకా మనమైతే ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసుకున్నాక ఒకసారి ఈ స్టిక్స్ అనేటివి అన్నీ సెంటర్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి. సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనము ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. ఇలా సెంటర్లో పెట్టేసుకుంటే ఖతం. ఇంకా ఒక 3 hours 4 hours అయ్యాక చూద్దాం. మినిమం అయితే మనము 4 hours ఉంచుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే. అలాగే మీ ఫ్రిడ్జ్ డబల్ డోర్ కాకపోతే మాత్రము నైట్లో పెట్టేసుకొని మార్నింగ్ ఓపెన్ చేసుకోండి. అప్పటి వరకు అయితే చాలా చక్కగా కట్టేస్తాయి ఐస్ క్రీమ్స్ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. సో నేను కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చాను, కొంచెం లేట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఆల్రెడీ 8 o'clock ఓపెన్ చేద్దాము అని ఫ్రీజర్.
సో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటా ఫ్రెండ్స్, ఒకసారి చూస్తాము. అయితే ఫ్రీజర్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి గడ్డ కట్టేసింది అనుకుంటా. గడ్డ అయితే అయిపోయింది, ఇట్లా ప్రెస్ చేసి చూస్తున్నాను, గట్టిగా అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మా నిక్కు బేబీ కూడా వచ్చేసింది ఐస్ క్రీమ్ తినడానికి, మా తమ్ముడు కూడా వచ్చేసిండు. బాబాయ్ నీకు ఎగ్జైటింగ్ ఉందా తిన్నికి? చూసావా ఐస్ క్రీమ్ అసలు అది ఎట్లుంటుందో అని చెప్పి నాకు నిద్ర కూడా వస్తలేదు. నిద్ర కూడా వాడుకోలేదు. సరే ఇప్పుడు ఇక్కడ పెడదాం రండి. సిల్వర్ ఫాయిల్ అయితే తీసేసాను, ఒకసారి ఇట్లా. అబ్బా వావ్, ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేసాడు మన జగదీష్. సో ఎట్లా వస్తుందో చూడాలి, టేస్ట్ చూద్దాం. తింటాం ఒకసారి. మా తమ్మునికి ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇస్తున్నా ఫ్రెండ్స్, చూద్దాం ఎట్లుందో. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ వా సూపర్ ఉంది, సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంది. మరి ఐస్ క్రీమే కదా తయారు చేసింది. ఇగో ఇంకొకటి ఇంకా కూల్ కావాలి, కాకపోతే టేస్ట్ సూపర్ ఉంది కానీ కొంచెం కూల్ కావాలి. సెకండ్ ఐస్ తొందరగా క్రీమ్ అరిగిపోతుంది. ఫ్రెండ్స్ మా పెద్దరాడు ఐస్ క్రీమ్ చేసిండు. తిని చెప్పు టేస్ట్ ఎట్లుంది. సూపర్ ఫ్రెండ్స్, బాగుందా? సూపర్. కారుతుంది కారుతుంది. కారకుండా గ్లాస్లో పెట్టుకో. ఆర్వి ఐస్ క్రీమ్ ఎట్లుంది నాన్న? బాగుందా అక్షయ? బాగుందా? ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ అయితే మేమైతే వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంది ఐస్ క్రీమ్. అక్షయ చెప్పు ఒకసారి రివ్యూ చెప్పు, డాడీ చేసిన ఐస్ క్రీమ్ ఎట్లుంది? ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్, స్వీట్ ఉంది. ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే చాలా సూపర్గా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుందని. సో మా వాళ్ళందరూ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు నేను ఐస్ క్రీమ్ చేసినందుకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అందాక బాయ్ బాయ్. ఐస్ క్రీమ్ కరిగిపోయింది, తాగుతున్నా.